భారతదేశ మార్కెట్ లోకి ఒక గేమ్ చేంజర్ ఈవీ కంపెనీ అడుగు పెట్టింది. అదే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు. విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ VF6 మరియు VF7 అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశారు. ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీని అందజేస్తున్నారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్ మీద 3 సంవత్సరాల పాటు ఉచితంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ ని కూడా అందిస్తున్నారు. మరి భారతదేశ మార్కెట్ లోకి వచ్చిన ఆ విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ప్రైసింగ్ వివరాల్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. విన్ఫాస్ట్ కంపెనీ నుండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న VF6 మరియు VF7 ఎలక్ట్రిక్ కార్లని ఆ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేశారు. మొదటగా ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా 5 సీటర్ కెపాసిటీ ఉన్న SUV ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ కిందకు వస్తాయి. VF6 ఎలక్ట్రిక్ కారు బేస్ సెగ్మెంట్ వేరియంట్ కాగా VF7 ఎలక్ట్రిక్ కార్ మరిన్ని అత్యాధునిక ఫీచర్స్ లో వస్తుంది. మొదటగా మనం VF6 ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా VF6 3 ట్రిమ్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఎర్త్, విండ్ మరియు విండ్ ఇన్ఫినిటీ. ఇక VF6 కార్ లో 59.6 కిలోవాట్ అవర్ల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ LFP బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా 468 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇది ARAI సర్టిఫైడ్ రేంజ్. ఇక ఇందులోని ఎర్త్ వేరియంట్ లో 130 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇక విండ్ మరియు విండ్ ఇన్ఫినిటీ ట్రిమ్స్ లో 150 కిలోవాట్ల మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఇది 310 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇక 3 వేరియంట్స్ లో కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.89 సెకండ్లు చేరుకోగలదు. అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క టాప్ స్పీడ్ ని ఇంకా వెల్లడించలేదు. ఈ కార్ లో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలంటే 10 నుండి 70% 25 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు DC ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి. అదే VF6 ఎలక్ట్రిక్ కార్ ని 3.3 కిలోవాట్లు లేదా 7.2 కిలోవాట్ల AC ఛార్జర్ తో ఛార్జ్ చేయాలంటే సుమారుగా 10 నుండి 15 గంటల సమయం వరకు ఛార్జింగ్ టైం పడుతుంది. ఇక విన్ఫాస్ట్ కంపెనీ నుండి మరొక లగ్జరీ ఎలక్ట్రిక్ కారే VF7 ఎలక్ట్రిక్ కార్. ముఖ్యంగా ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ భారతదేశ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఇక VF7 ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం 5 వేరియంట్స్ లభిస్తున్నాయి. ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై మరియు స్కై ఇన్ఫినిటీ. ఈ వేరియంట్స్ లో ఎర్త్ మరియు విండ్ వేరియంట్స్ 59.6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. అలానే 130 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఈ ఎలక్ట్రిక్ కార్లను ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లు 310 న్యూటన్ మీటర్ల వరకు టార్క్ ని జనరేట్ చేయగలదు. ఇక స్కై ఇన్ఫినిటీ ట్రిమ్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో 70.8 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్స్ లో డ్యూయల్ మోటార్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. దీంట్లో 260 కిలోవాట్ల మోటార్ పవర్ జనరేట్ చేస్తుంది. అలానే 500 న్యూటన్ మీటర్ల టార్క్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. ఇక VF7 కార్లలో వేరియంట్స్ చూసుకున్నట్లయితే 59.6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో, బేస్ వేరియంట్ ఎర్త్ వేరియంట్ తో అయితే కనుక 438 కిలోమీటర్ల రేంజ్, విండ్ వేరియంట్ లో అయితే 59.6 కిలోవాట్ అవర్ల వేరియంట్ తో 532 కిలోమీటర్ల రేంజ్, స్కై ఇన్ఫినిటీలో 70.8 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 510 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇక VF7 ఎలక్ట్రిక్ కార్ ని 10 నుండి 70% ఛార్జ్ చేయడానికి DC ఛార్జర్ తో అయితే 24 నిమిషాల సమయం పడుతుంది. అదే ఇంటి వద్దనే AC ఛార్జర్ అయితే గనక 3.3 కిలోవాట్లు, 7.2 కిలోవాట్ల ఛార్జర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఛార్జర్ రేటింగ్ ప్రకారంగా ఒక 8 గంటల సమయం నుంచి 15 గంటల సమయంలో ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే VF6 క్యాబిన్ లో డ్యూయల్ టోన్ క్యాబిన్ డిజైన్ ని ఉపయోగిస్తున్నారు. కార్ లోపల 12.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లభిస్తుంది. అలానే సీట్స్ చూసుకున్నట్లయితే 8-way పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పానోరామిక్ గ్లాస్ రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, 5 సీట్ కాన్ఫిగరేషన్ వంటి ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ కార్ లోపల లభిస్తున్నాయి. ఇక VF7 క్యాబిన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ కార్ లో అతిపెద్ద 15 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక కలర్డ్ హెడ్ అప్ డిస్ప్లే. ఇందులో ప్రీమియం మెటీరియల్స్ ను ఉపయోగిస్తున్నారు. ఫ్లష్ టైప్ డోర్స్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. డ్యూయల్ టోన్ టెక్స్చర్స్, పానోరామిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు హీటెడ్ ORVMs, ఆటో డిమ్మింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ లో మీకు లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, లెవెల్ 2 ADAS ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, సెమీ అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అలానే 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక VF6 కార్ లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉండగా VF7 ఎలక్ట్రిక్ కార్ లో 8 ఎయిర్ బ్యాగ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే VF6 ఎలక్ట్రిక్ కార్ లో 7 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. అదే VF7 ఎలక్ట్రిక్ కార్ లో అయితే 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీని అందజేస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే VF6 మరియు
మరియు VF7 ఎలక్ట్రిక్ కార్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో జూలై 2028 సంవత్సరం వరకు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ దగ్గర ఉచితంగా ఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అలానే మెయింటెనెన్స్ కూడా మొదటి 3 సంవత్సరాల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైజెస్ వివరాలు చూసుకున్నట్లయితే VF6 ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైజింగ్ 16,49,000 రూపాయలు కాగా VF7 ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైజింగ్ 20,89,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ కార్లలోనే డిఫరెంట్ వేరియంట్స్ యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్లయితే VF7 ఎర్త్ వేరియంట్ 59.6 కిలోవాట్ వేరియంట్ తో 20,89,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో FWD డ్రైవ్ ట్రైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ VF7 విండ్ వేరియంట్ చూస్తే 70.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 23,49,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా FWD డ్రైవ్ ట్రైన్ ఉంటుంది. ఇక VF7 విండ్ ఇన్ఫినిటీ అయితే 23,99,000 రూపాయలు. ఇందులో కూడా FWD డ్రైవ్ ట్రైన్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ VF7 స్కై వేరియంట్ 24,99,000 రూపాయలు. ఇందులో కూడా AWD డ్రైవ్ ట్రైన్ యూస్ చేస్తున్నారు. ఇక చివరగా VF7 స్కై ఇన్ఫినిటీ ఈ కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 25,49,000 రూపాయలు. ఇందులో అయితే AWD డ్రైవ్ ట్రైన్ ఇస్తున్నారు. ఇక VF6 కార్ యొక్క ప్రైస్ చూస్తే VF6 ఎర్త్ వేరియంట్ 16,49,000 రూపాయలు. ఇందులో FWD డ్రైవ్ ట్రైన్ ఉంటుంది. VF6 విండ్ వేరియంట్ లో 17,79,000 రూపాయలు. ఇందులో 59.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ యూస్ చేస్తున్నారు. ఇక చివరగా VF6 విండ్ ఇన్ఫినిటీ 18,29,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. విన్ఫాస్ట్ VF6 ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అన్ని కూడా FWD డ్రైవ్ ట్రైన్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎవరైనా విన్ఫాస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలంటే ముందుగా 21,000 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి. అయితే ప్రెసెంట్ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క డెలివరీ డేట్స్ అయితే ఇంకా వెల్లడించలేదు. అయితే 2025 సంవత్సరం ఎండింగ్ కల్లా ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇక చివరిగా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ డీలర్షిప్ చూసుకున్నట్లయితే మొత్తం 32 డీలర్షిప్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు 27 నగరాల్లో. 2025 సంవత్సరం ఎండింగ్ కల్లా 35 డీలర్షిప్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలు అయితే ప్రెసెంట్ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ అయితే అందుబాటులోకి లేదు. బట్ 2025 సంవత్సరం ఎండింగ్ కల్లా హైదరాబాద్ కానివ్వండి, ఏపీలో విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు డీలర్షిప్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రా లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.